ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో బహుశా యశస్వి జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఓపెనర్స్‌గా ఉన్నంత వరకు కూడా తర్వాత మిడిల్ ఆర్డర్‌లకి గానీ, లేకపోతే ఫినిషర్‌లకి గానీ అవకాశం రాదేమో అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే అసలు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరూ కూడా నాలుగో, ఐదో బ్యాట్స్‌మెన్స్‌కి అవకాశం ఇవ్వటం లేదు. మహా అనుకుంటే 2 వికెట్లు పోతున్నాయి అంతే. ఎందుకనంటే యశస్వి జైస్వాల్ ఇరగదీసేశాడు. దుమ్ము రేపాడు. 14 సిక్సులతో అసలు మామూలు విషయం కాదది. అయితే మొన్న జరిగిన గుజరాత్‌తో మ్యాచ్‌లో గానీ, నిన్న జరిగిన అలాగే రాజస్థాన్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ గానీ, అసలు యశస్వి ఎక్కడా తగ్గటం లేదు. 32 బంతుల్లో 4 సిక్సులు, 10 ఫోర్‌లు కొట్టి 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడంటే, ఇక యశస్వి జైస్వాల్ గురించి ఏం చెప్పాలి? ఒక పక్కన వైభవ్ కుమ్ముడు, ఇంకొక పక్కన యశస్వి జైస్వాల్ రఫ్ ఆడించడం. ఈ 2 కూడా ఊహించని విధంగా రాజస్థాన్ జట్టుకు గెలుపును అందజేస్తున్నాయి. అయితే మ్యాచ్ ఇంత అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే దక్కింది. దక్కిన తర్వాత తన స్పీచ్ చాలా కొత్తగా ఇప్పటివరకు జైస్వాల్ చెప్పని చాలా విషయాలు చెప్పాడు. అసలు ఇంతకీ ఇతను ఏమన్నాడంటే, పవర్ ప్లేలో కేవలం 3 ఓవర్లు మాత్రమే ఉండడంతో ముందుగానే నా మనసులో ఒక ప్లాన్ పెట్టుకున్నాను. ఎవరిని టార్గెట్ చేయాలా అని అనుకున్నాను. దీపక్ చాహర్ బౌలింగ్ చేస్తారని తెలుసు. కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయాలని అనుకున్నాను. ఎందుకనంటే తర్వాత బూమ్రా భయ్య బౌలింగ్ చేస్తారని భావించాను. అందుకే వైభవ్ ఆయనకు ఎదుర్కోగలడు అని అనుకున్నాను. నేను ఇంకొక బౌలర్పై అటాక్ చేయాలని కూడా ప్లాన్ చేశాను. అన్ని ఫార్మాట్లలో ఆడటం అంత సులభం కాదు. ప్రతిసారి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. వేర్వేరు షాట్లు నేర్చుకుంటూ ఏ పిచ్పై ఏ షాట్ ఆడాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మేము బౌలర్లని విభజించి ప్లాన్స్ వేసి వాళ్ళపైన అటాక్ చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అవుతూ మాకు మేమే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మంచి ప్రిపరేషన్ ఉంది కాబట్టే అది మాకు సహాయపడుతోంది. నేను పరిస్థితిని అర్థం చేసుకుని టీమ్‌కి ఏం చేయగలనో ఆలోచిస్తున్నాను. ఏది అవసరమో, ఏ షాట్లు అవసరమో తెలిసినప్పుడు వాటిని ఆడడానికి అస్సలు వెనకాడను. ఇక వైభవ్ గురించి చెప్పాలి అంటే అమ్మో! అతని ఆట తీరు అద్భుతం. అతన్ని చూసి నేను ఎంతో నేర్చుకుంటాను. అసలు వైభవ్ లాంటి ఆటగాడు నా పార్ట్నర్ గేమర్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను ఎంతగా స్ఫూర్తినిస్తాడో మాటల్లో చెప్పలేను. నేను ఎప్పుడూ అతనికి ఒకటే మాట చెప్తాను. ఫ్రీగా ఉండు, పాజిటివ్‌గా ఆడు. ఇదే మెసేజ్‌ని నేను తనకు అందిస్తాను. తను గేమ్‌ని బాగా అర్థం చేసుకుంటాడు. తనంతట తాను మంచిగా పనులు చక్కబెట్టుకుంటాడు. 15 ఇయర్స్ అన్న అబ్బాయే కానీ ఏజే కానీ తనకి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మేము ఇంకాస్త కఠినంగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆటగాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇక మా బౌలింగ్ విధానం కూడా చాలా బావుంది. వాళ్ళు బాగా రాణించబట్టే మేము కూడా దీన్ని పూర్తి చేశామంటూ చెప్పుకొచ్చాడు.